జెంట్మెన్ 1958 వరల్డ్ కప్ చూడబోతున్నాం. ఈ రోజు చాలా ముఖ్యమైన రోజు. గ్రూప్ 4 ఫైనల్ మ్యాచ్ మొదలు పెట్టడానికి ఇంకా కొద్ది నిమిషాలు మాత్రమే ఉంది. దీనికి కామెంటరీ చెప్పడానికి నేను ఎంతో గర్వపడుతున్నాను. ఇదంతా మనకు సంతోషమే, కానీ ఇది బ్రెజిల్ కి ఎంత ముఖ్యమో వాళ్ళు అర్థం చేసుకోవాలి. పోయినసారి వరల్డ్ కప్ లో వాళ్ళు ఓడిపోవడం వల్ల వాళ్ళ దేశానికి వాళ్ళపైన నమ్మకం పోయింది. అంతేకాదు ఆ ఓటం వల్ల చాలా మంది ప్రజలు ఆత్మహత్య చేసుకున్న సంగతి కూడా తెలుసు. అది మాత్రమే కాకుండా పోరాటాలు కలవరాలు కూడా ఎక్కువైపోయాయి. బ్రెజిల్ వీరుల కంటే బ్రెజిల్ దేశ ప్రజలు ఈ ఆటలో గెలవాలని ఎంతో ఆతృతగా ఉన్నారు. స్టేడియంలోకి వచ్చిన ఈ ప్రజల్ని చూడండి. దీన్ని చూస్తేనే ఫుట్బాల్ పైన ఎంత వెర్రిగా ఉన్నారో అర్థమవుతోంది. కానీ బ్రెజిల్ కు సపోర్ట్ తక్కువగా ఉంది. బ్రెజిల్ టీం కి అర్హత లేదని అందరూ అంటూ ఉంటారు. స్వీడన్ కి సపోర్ట్ ఎక్కువగా ఉంది. బ్రెజిల్ టీమ్ లో చాలా మందికి ఇంజరీ అయింది. అన్నిటికీ మించి 17 సంవత్సరాల చిన్న కుర్రాడు ఇందులో ఉన్నాడు. ఇటువంటి పరిస్థితుల్లో బ్రెజిల్ స్వీడన్ ని ఎలా ఎదుర్కోగలదు? ఇది చాలా కఠినమైన సమయం. 17 సంవత్సరాల కుర్రాడి మీద బాధ్యత అంతా మోపితే అతను ఎలా గెలవగలడు? చివరిగా అందిన సమాచారం ప్రకారం అతనికి కూడా ఇంజరీ అయ్యింది. వీటన్నిటిని బట్టి చూస్తుంటే బ్రెజిల్ ఖచ్చితంగా గెలవలేదనిపిస్తోంది. కానీ గేమ్ లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. ఎదురు చూద్దాం. ఓకే, మొదటిసారిగా 15 ఏళ్ల కుర్రాడు వరల్డ్ కప్ ఫైనల్ ఆడబోతున్నాడు. ఊహించలేని ఒక విషయం. పోటీలో అందరికన్నా చిన్నవాడు ఇతనే. ఉళవి స్టేడియంలో ఉన్న 50,000 మంది ప్రేక్షకులు ఇతన్ని ఎంతో ప్రోత్సహిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఇతనికి కొన్ని కోట్ల మంది అభిమానులున్నారు. ఇంకొద్ది సేపట్లో ఇతను దక్షిణ అమెరికా సోదరులు వాళ్ళ దేశ ప్రజల నమ్మకాన్ని కలల్ని సాకారం చేయబోతున్నారు. చూసి ఆనందించండి. ఇప్పుడు మనందరికీ నచ్చిన వరల్డ్ కప్ మ్యాచ్ ప్రారంభం కాబోతోంది. ఈసారి బ్రెజిల్ టీం గెలుస్తుందా లేదా అనే ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ప్లేయర్స్ అందరూ ఫీల్డ్ లోకి వస్తున్నారు. ఆడియన్స్ అందరూ చప్పట్లతో వాళ్ళకి ఆహ్వానం పలుకుతున్నారు. ఇంతవరకు బ్రెజిల్ టీం ఏ మ్యాచ్ గెలవలేదు. ఈసారైనా ఈ టీం వరల్డ్ కప్ గెలుస్తుందా అని నేను మాత్రమే కాదు, ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు. కమ్ ఆన్, మ్యాచ్ స్టార్ట్ చేద్దాం. ఒక పక్క పోండ్రా. తొందరగా బాల్ రెడీ చేయండి. ఈ రోజు వరల్డ్ కప్ యొక్క ఫైనల్స్. త్వరగా పదండి. కమాన్ త్వరగా, మ్యాచ్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. మీ అందరిని నేను స్వాగతిస్తున్నాను. అద్భుతమైన పేరు పొందిన ఫుట్బాల్ గేమ్ ని మనం ఇప్పుడు ఆడబోతున్నాము. ఈ రోజు ఈ ఆట చాలా ముఖ్యమైన ఆట. ఓకే, రెడీ. ఎక్కడి నుంచి కొండ్రా సన్నసులారా? కొండ్రా అంటే ఏం చేద్దాం నేను? నేను చాలా కోపంగా ఉన్నాను. నన్ను ఆటలో చేర్చుకోలేదు కదా, నేను మిమ్మల్ని ఆడనివ్వనురా. నేను షూస్ అన్ని క్లీన్ చేసి వీడితో ఇంటికి వస్తుంటే వీడు బురదలో కాలు జారి పడిపోయాడు. నువ్వేగా ఫుట్బాల్ ఆడి
You should know better. You both go change and get back to shining shoes. Mama, what about the World Cup? Don't even think about it. The score still tied 1-1. The crowd here in East Mid now chanting Brazil must win, and here comes Brazil now, giving it everything they've got. It's this eight. Goal, just one goal. Three out the crosses. It's Jair with the header. It's off the cross ball. గోల్ ని వాళ్ళు ఈక్వల్ చేశారు. ఇప్పుడు స్కోర్ 1-1. ఇప్పుడు ఏ టీం అయితే గోల్ ఇస్తుందో వాళ్ళకే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సమయం అయిపోతుంది. ప్రజలందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇంచుమించు 2 లక్షల మంది స్టేడియం లోపల బయట ఉన్నారు. ఓ సూపర్! బ్రెజిల్ గోల్ నాటుకుంది. స్కోర్ ఏంట్రా? ఇంకా 1-1 ఎవరు గెలుస్తారని టై తెలియట్లేదు. అయింది, ఒక్కొక్క పాయింట్ ఉంది. మ్యాచ్ ఇంకా టైలోనే ఉంది. ఎక్కడ చూస్తున్నావు? హే అబ్బాయిలు, స్కోర్ ఎంత? ఇక్కడి నుంచి వెళ్ళి జోకా. తర్వాత నువ్వు వరల్డ్ కప్ చూస్తున్నావని ఇంట్లో చెప్పేస్తాను. సరే వద్దు, కానీ గమ్మునుండు. ఇప్పుడు ఆపోజిట్ టీం రెండో గోల్ వేస్తుంది. అవకాశం చేజారేలా ఉంది. ఏమైంది నీకు? ఏమైంది? వాళ్ళు గోల్ వేసేశారు. బ్రెజిల్ టీం కు ప్రెషర్ ఎక్కువగా ఉంది. ఇప్పుడు వాళ్ళు వేగాన్ని పుంజుకోవాలి. టైం ఎక్కువగా లేదు. మ్యాచ్ టై అవుతుందేమోనని అందరూ ఎదురు చూస్తున్నారు. బాల్ గోల్ దగ్గరికి వెళ్తుంది. ఇప్పుడు ఏదైనా జరగచ్చు. ఓ మై గాడ్, ఫైనల్ విజిల్. ఓ ఈసారి కూడా బ్రెజిల్ టీం వరల్డ్ కప్ గెలవలేకపోయింది. 1950 వరల్డ్ కప్ బ్రెజిల్ సొంతం చేసుకోలేకపోయింది. మ్యాచ్ చూస్తున్న 2 లక్షల మంది ఆశలు నిరాశలయ్యాయి. అంతేకాదు అందరూ ఎంతో దిగులుగా ఉన్నారు. బ్రెజిల్ కోసం వరల్డ్ కప్ ని నేను గెలిచేస్తాను నాన్న. మీకోసం గెలుస్తాను. వింటుంటే చాలా సంతోషంగా ఉంది, కానీ మీ అమ్మ ఒప్పుకోదు. నువ్వు చదువు మీద దృష్టి పెట్టు, అప్పుడే నీ భవిష్యత్తు బాగుంటుంది. నాకు అర్థం అవుతుంది. ఫుట్బాల్ చాలా అద్భుతమైన ఆట. మొదటిసారి మీ నాన్నగారిని చూసింది ఆ ఆటలోనే. ఆ ఒక్క మ్యాచ్లోనే మీ నాన్నగారు 5 గోల్స్ కొట్టారు. ఆ తర్వాతే మేము పెళ్లి చేసుకున్నాం. అప్పట్లో ఒకే గేమ్లో 5 గోల్స్ కొట్టారే, ఈయన గొప్పవాడవుతాడు అనుకున్నాను. కానీ కాలుకు దెబ్బ తగలగానే ఈయన అలాగే వదిలేశారు. ఎవ్వరూ పట్టించుకోలేదు. చేతిలో పని లేదు, ఖర్చులకి డబ్బులు లేవు. పెద్ద ప్లేయర్ అవ్వాలని అనుకున్నారు. కానీ ఈరోజు టాయిలెట్స్ క్లీన్ చేసుకుంటున్నారు. ఇదిగో వస్తున్నానమ్మా. ఇలా చూడు డికో, నువ్వు ఇక్కడంతా తుడిచిపెట్టు, నేను వెళ్ళి గంటలు కడిగొస్తాను. ఈ ఛాన్స్ వదలకూడదు. ఇది స్ట్రీట్లో ఆడుకునే టోర్నమెంట్ అయింది కదా, ఎందుకు ఫీల్ అవుతున్నావు? ఫైనల్కి వచ్చే వాళ్ళని బీకల్ టీం సెలెక్ట్ చేస్తుంది. ఏంట్రా చెప్తున్నావు? నిజంగానా? అవునరా, బెస్ట్ ప్లేయర్ సెలెక్ట్ చేసి టీంలోకి తీసుకుంటున్నారు. సూపర్ కదా. నా ఆటలు మాత్రం చూసారంటే ఖచ్చితంగా నన్ను సెలెక్ట్ చేస్తారు. నేను వెళ్తున్నాను, మీరు ఎవరైనా వస్తారా? ఆల్రెడీ పేరు ఇచ్చే వచ్చాను. నేను వచ్చి ఆడతాను పెళ్ళలే. అదేంటది పేలే అంటే? మీరే కదా ఇప్పుడు దాన్ని చెప్పింది. పీలే అని చెప్పానురా, తన పేరు బీలే. ఏంట్రా పీలే అని బేలే అంటున్నావు? కాకపోతే వీటిని పేలే అని పిలవచ్చు. పేలే బానే ఉందిరా, దీన్ని ఆపరా చూద్దాం. ఏమనుకోకండి, వీడి తరఫున నేను క్షమాపణ నేనేం చేశానమ్మా? అంతా ఠీకు, నువ్వేం మాట్లాడుకో, నోరు మూసుకో. ఇంకెప్పుడు నిన్ను ఎక్కడికి తీసుకురాను. పదం రాయల్దాం.
ఏంటి టోర్నమెంట్ నడుపుతున్నారా? టోర్నమెంటా? ఏంటి ఆడుకుంటున్నారా? వాళ్ళు చూసారుగా ఎలా ఆడుతున్నారు. దాని గురించి నాకు బాధే లేదు. కొంచెం ఆలోచించరా, ఎలారా గెలిసేది? హే, ఏంట్రా నువ్వు కూడా? మనం ఎలా ఆడుతున్నామో అలాగే ఆడితే మన టాలెంట్ ఏంటో వాళ్ళకి తెలుస్తుంది. ఏదో ఒకటి చేసుకోండి పోండి. మీతో ఉండి నేను అమ్మ దగ్గర తనులు తెలియలేను. నేను వెళ్తున్నాను. వెళ్దాం. అద్భుతమైన ఈ పోటీలో ఆడటానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. ఇంకో పాస్ చేయి. త్వరగా పాస్ చేయి. ఏంట్రా బాల్ నన్ను చూస్తూ ఉండిపోయావు? అంత పైన వెళ్తే కమాన్, ఈసారి వదిలేకు. పాస్ చేయి. అద్భుతమైన మ్యాచ్. తర్వాత మనం చూడబోయేది కింగ్స్ టీమ్ మ్యాచ్. వీళ్ళు సెకండ్ రౌండ్ లో ఎంట్రీ అవుతున్నారు. సారీ, ఇదే చేయగలిగింది. మా అమ్మ బెడ్షీట్ తో రెడీ చేసి ఇది తీసుకొచ్చాను. నువ్వే చేసావు. వేరే ఎవరు ఇలా చేయగలరు? బటన్లన్నీ చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. డబ్బులు పెట్టుకుంటాం కదా. ఎక్కువ లాక్కు తెగిపోతుంది. ఇంకోసారి నాకు డబుల్ సైజ్ కుట్టుకొని రారా. మళ్ళీ అక్కడ చూడండి, అందరూ వాళ్ళనే చూస్తున్నారు. ఇంకా కొద్ది టైమే ఉంది. కింగ్స్ టీమ్ లీడింగ్ లో ఉంది. గోల్! ఫైనల్ విజిల్ వేసేశారు. కింగ్ టీమ్ గెలిచింది 8-0. ఫైనల్ మ్యాచ్ చూడడానికి అందరూ రేపు రండి. కింగ్స్ టీమ్ నెంబర్ 7 టీమ్ తో తలపడబోతున్నారు. వాళ్ళ టీం కి షూలెస్ వాళ్ళని పేరు పెట్టండి. మనకి ఫుట్బాల్ షూ కావాలి. షూనా? అవి కొనుక్కోవడానికి డబ్బులు ఎవరి దగ్గర ఉన్నాయి? నా దగ్గర ఒక ఐడియా ఉంది. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వేడిగా ఉన్నాయి పల్లీల్లో, వచ్చి కొనుక్కోండి. మేమే తయారు చేసి మీకోసం ఇక్కడ కూర్చొని అమ్ముతున్నా. చెనక్కాయలు రండి. ఒక పోగు 10 రూపాయలే. రండి, మీ ఒంటికి చాలా మంచిది. వచ్చి తీసుకువెళ్ళండి. రండి వచ్చి కొనుక్కోండి. శనక్కాయ పప్పులు వచ్చి కొనుక్కోండి, వేడిగా ఉన్నాయి. చూడండి రా, ఆటగాళ్ళు ఇప్పుడు వ్యాపారస్తులుగా మారిపోయారు. హే పీలే, ఇంతకీ శనక్కాయలు ఎంత? ఇంకొకసారి నన్ను అలా పిలవకండి. పిలిస్తే అప్పుడు నీకే సమస్య అవుతుంది. నువ్వు వెళ్ళి అక్క దగ్గర మాట్లాడు. హే, తనేమి అమ్మాయి కాదు. చూడటానికి అలాగేరా కనిపిస్తుంది, బాండోడా. ఏమంటున్నాడు? ముందు కింద పారేరా. సరే చెప్పు, ఇంతకీ ఆ శనక్కాయలు ఎంతరా? నిన్నిలా కొట్టింది నీ టీచరా? అవునమ్మా. వీడి చెప్పేది నిజమేనా జోకా? ఆ టీచర్ని
నేను నీతో పాటు రేపు స్కూల్కి వచ్చి ఆ టీచర్ని చెడామెడా అయ్య వాయిస్తాను. బాబో రేపా కుదరదు. అంటే రేపు పని ఉంది కదా. కరెక్టే. నేను వెళ్ళి టీచర్తో మాట్లాడతాను. నువ్వు నీ పని చూసుకో. నీకు విషయం తెలుసా? నేను నీ వయసులో ఉన్నప్పుడు నీకన్నా ఎక్కువ అల్లరి చేసేవాడిని. నా వల్ల ఎప్పుడు ఏ గొడవ వస్తుందో ఎవ్వరికీ తెలియదు. కానీ నాకు కాలమే అంత నేర్పించింది. అసలైన ఆటగాడు తన కోపాన్ని తన ప్రతిభతోనే బయటపడతాడు. నువ్వు అలాగే ఉండాలి డీకో. ఆడాలనుకుంటే ప్రొఫెషనల్గా ఆడు. మిగతా వాళ్ళు ఎగతాళి చేసేలా ఆడకూడదు. నేను అస్సలు నమ్మలేకపోతున్నాను. ఇదంతా తెలిసినా కూడా నాన్న అస్సలు నన్ను తిట్టలేదు. మా నాన్నకి ఫుట్బాల్ అంటే చాలా ఇష్టం. అది మాత్రం కాదు, ఇలాగే ఆడుతూ ఉంటే ప్రో ఫుట్బాల్ ప్లేయర్ అయిపోతానన్నారు. వింటుంటే చాలా బాగుంది. నువ్వెందుకు నీ కలజోడిని వేలే? వాళ్ళు నన్ను ఆట పట్టిస్తారా? ఏంట్రా పాత షూస్ అన్ని కొనుక్కొచ్చావు? కొనుక్కొచ్చిందే పెద్ద విషయం, నువ్వు మాట్లాడుతున్నావా? అందరినీ అద్భుతమైన మ్యాచ్ కి ఆహ్వానిస్తున్నాను. యూ కప్ యొక్క ఫైనల్ మ్యాచ్ జరగబోతోంది. ఈ మ్యాచ్ లో పాల్గొనబోయేది కింగ్స్ టీమ్. ఈ టీమ్ కెప్టెన్ డెల్ బజ్లీని ఆహ్వానిస్తున్నాను. వాళ్ళు కలపడబోయేది షూ లెస్ పిల్లలతో. ఆ టీమ్ కెప్టెన్ పీలే. చూడండి, దానికి నాకు ఏ సంబంధం వాళ్ళని నేను ఊరికి వదిలిపెట్టను. ఈ రోజు ఈ మ్యాచ్ కోసం చాలా గొప్ప వాళ్ళు వచ్చారు. ఫుట్బాల్ లెజెండ్ ఆయనే మన డెబ్రిటోసా. సెంట్రల్ ఫుట్బాల్ క్లబ్ కి ఆటగాళ్లను సెలెక్ట్ చేస్తారు. రెండు టీంలు ఫీల్డ్ కు రావాలి. ఓకే, అందరూ సిద్ధంగా ఉన్నారుగా? చెప్దామా? ఓకే, ఆట మొదలు పెడదాం. Go! José Altafini and the Kings off to a quick lead. The Kings up 2-0. That's where we're going, Thiago! The shoeless ones all tripped up. Goal! The Kings in perfect form. A beautiful give and go. Go Altafini, 6-0. Nice move, Spiller. Hey, go! It's not worth it! Chico, stop! Go, Chico! డీకో, నువ్వేం చేస్తున్నావు? నాకు ఈ షూస్ నచ్చలేదు. అరే, బాల్ నీ దగ్గరికి వస్తుంది.
రండి రండి త్వరగా రండి, టైం వేస్ట్ చేయొద్దు, మ్యాచింగ్ స్టార్ట్ చేద్దాం. సమయం త్వరగా రండి, తక్కువగా మన వల్ల ఉంది. అవుతుంది. సెకండ్ హాఫ్ మొదలైంది, ఇకపైన ఏమైనా జరగవచ్చు. ఆట మొదలు పెడదామా? అద్భుతం, అద్భుతం, అదరగొట్టేశావు మీలే. నిజంగానే ఇది ఒక అద్భుతమైన ఆట. అతని కాలు ఇప్పుడు మ్యాజిక్ చేస్తోంది. అద్భుతమైన ఆట. గోల్! హహా, అద్భుతం. ఏం మూవ్! చూడి బాల్ మిస్ చేయకు. సూపర్ గోల్! ఆహాహాహా, అద్భుతం. పిల్లలు అదరగొట్టి పారేశారు. ఇంకొక గోల్ వేస్తే మ్యాచ్ డ్రా. ఓకే, ఫైనల్ విధులు వేసేశారు. కింగ్స్ టీం గెలిచింది 6-5. వాళ్ళని ఓడగొట్టించాల్సింది. పర్వాలేదులే, కంగారు పడద్దు. ఏం చేస్తున్నారు? పేలే అనే పేరు వీడికి పర్మనెంట్ అయిపోయింది. డీకో పేలే అదరగొట్టాడు. నువ్వు ఎప్పుడైనా నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. మీ అబ్బాయి చాలా బాగా ఆడుతున్నాడు, మంచి భవిష్యత్తు. తప్పకుండా సార్. ఏ డీగో, డీగో ఒకసారి ఇలా చూడు. గాయస్, పల్లీలు దొంగిలించినందుకు మనల్ని పట్టేసుకున్నారా? అక్కడ రండి. పద. రేయ్, లెగరా. త్వరగా రా. త్వరగా రా, ఈ పక్కన రా. పదండి, పదండి. త్వరగా, రండి. నీకేమీ కాలేదు కదా? కానీ నొప్పి ఎక్కువగా ఉంది. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు కదా. మన ఇద్దరు కలిసే వెళ్ళాలి. నువ్వు కాసేపు రెస్ట్ తీసుకో. లేదు, నాకు నొప్పి ఎక్కువగా ఉంది. నువ్వు దొరకకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు కదా. నువ్వు ఇందులో చాలా బాగా ఆడావు. చెయ్యి పట్టుకో. ఎవరైనా రండి. ప్రాణం పోయింది. ఎంత దురదృష్టం. రేయ్, కళ్ళు తెరువు. లెగరా. రేయ్. రేయ్, లెగరా.
షూ కొనడానికి చెనక్కాయల్ని దొంగిలించాము. ఒకవేళ షూ కోసం మేము అలా చేయకుంటే వాడు ప్రాణాలతో ఉండుండేవాడమ్మా. అంతా నా తప్పేమ్మా. నేనే వాడిని చంపేశాను. నేను చంపేశానమ్మా. నువ్వేం బాధపడకు డీకో, నువ్వు కావాలని చేసింది కాదుగా. ఇకపై మీరు చెప్పేదే వింటానమ్మా. సరిగ్గా చదువుకుంటానమ్మా. ఫుట్బాల్ ఆడనమ్మా. ఇంకా ఈ ఫుట్బాల్కి సంబంధించి ఏమి మాట్లాడకండి. స్కూల్ అయిపోగానే ఇక వాడు కూడా మీతో పాటు వచ్చి పనిచేసుకుంటాడు. Nessie, let's do this. Yes. ఏం క్లీన్ చేయడం ఇది? ఛా! ఓ! నీకు విషయం తెలుసా? నా చిన్నప్పుడు ఇదిగో ఇలాంటి మామిడి చెట్టు ఉండేది. ఒక పండుతో ఎలా ప్రాక్టీస్ చేయాలని నేనే నేర్చుకున్నాను. అది నా డ్రైవ్కి ఉపయోగపడింది, డిఫెన్స్కి ఉపయోగపడింది. Hey! సారీ క్షమించండి. into 4 అంటే
సాఫ్ట్గా ఆడాలి. ఓకే. ఓ సాఫ్ట్గా, చాలా నిదానంగా. మళ్ళీ. ఓ ఓ అలాగే. సూపర్, అదరగొడుతున్నావు. చాలా బాగుంది. నో ప్రాబ్లం, ఎంజాయ్ చేస్తూ ఆడాలి. మనసు పెట్టి ఆడితే వస్తుంది. అద్భుతం. సూపర్. బాగా ప్రాక్టీస్ చేయి. ఆ పండుని కిక్ చేయి. అలాగే. గుడ్. ఇప్పుడు దాన్ని ట్రై చేయి. నీ వల్ల అవుతుంది. బాగా కాన్సన్ట్రేట్ చేయి. ఇట్స్ ఆల్ రైట్. బాగా ట్రై చేశావు. చూడు, నమ్మకాన్ని కోల్పోకూడదు. ట్రై చేస్తూనే ఉండాలి. మన వల్ల కాదు ఏది లేదు. రేపు తప్పకుండా చేస్తాను. ఓ ఓకే. హాయ్ డీకో. డేకో, ఈయనే మిస్టర్ వాల్డెమర్ డిబ్రిటో. మన స్టేట్ ఫుట్బాల్ టీంలో ఆట ఆడడానికి నువ్వు రెడీగా ఉన్నావా? థ్యాంక్స్ మా, చాలా థ్యాంక్స్. ఇది అన్నయ్య కోసం చేశాను మరియా. త్వరగా వెళ్ళి అన్నయ్య రెడీ అయ్యాడని చూడు. ఓకే, అన్నిటినీ సర్దేశాను. దేన్ని మర్చిపోలేదు. ఏమైంది డీకో? ఇది నా వల్ల కాదనుకుంటా మరియా. నేను వెళ్ళనని చెప్దాం అనుకుంటున్నాను. ఈ కేక్ నెల కొన్నావు? పనిచేసే వాళ్ళ ఇంటి దగ్గర చేపదులుగా తీసుకున్నాను. మీరు ప్యాంట్ ఎలా కొన్నారు? నేను నా ఫ్రెండ్ని అప్పడిగాను. అందరూ నీపై నమ్మకం పెట్టుకున్నారు. తెలుసు, వాళ్ళందరూ నాపైనే నమ్మకం ఉంచారు. సరిగ్గా చెప్పావు. కనీసం వాళ్ళ కోసమైనా చేయాలి. He's only 15, don't you? He's never even left Bauru. అమ్మని నాన్నని జాగ్రత్తగా చూసుకో. వెళ్ళిరా డీకో. సరే సరే నువ్వు ఇలా పదండి. ఏడవకు. నేను త్వరగా వచ్చేస్తానులే. ధైర్యంగా ఉండాలి డీకో. మేమందరం గర్వపడేలా చెయ్యి. జాగ్రత్తగా వెళ్ళరా బాబు.
వెల్కమ్ టు సెంటర్స్. మీలో ప్రతి ఒక్కరికి చెబుతున్నాను, జాగ్రత్తగా వినండి. మీ ప్రతిభ కంటే ఈ గ్రౌండ్ లో మీరు చూపించే డిసిప్లిన్ నాకు చాలా చాలా ముఖ్యం. అర్థమైందా? అదే నాకు కావాలి. నెంబర్ 1 ఇంకా నెంబర్ 2. ఫుట్బాల్లో ఎటువంటి మ్యాజిక్ లేదు బాయ్స్. మీ ఇంట్లో మీ వీధిలో మీరు ఎలా ఆడినా పర్వాలేదు, అది మర్చిపోండి. ఇక్కడ యూరోప్ యొక్క బెస్ట్ టీమ్ టెక్నిక్ ని మీరు ప్రాక్టీస్ చెయ్యాలి. నేను ఎంతసేపు చెప్పింది ఈ కోతి వేషాలు వద్దు అనే, అది మర్చిపోయారు. వెళ్ళి ముందు నిలబడు. బాల్ గ్రౌండ్ లోనే ఉండాలి బాయ్స్. ఓకే ఒక్క నిమిషం వెనక్కి వెళ్ళండి పిల్లలు, వెనక్కి వెళ్ళండి. ఇది ప్రో టీమ్ లిస్ట్ మాత్రమే, అర్థం చేసుకోండి. జూనియర్ టీం లిస్ట్ వచ్చింది చూడండి. జూనియర్ టీం, ఇప్పుడు యూత్ టీం. ఓకే, టీం చూసిన వాళ్ళందరూ ప్రాక్టీస్ కి వెళ్ళండి. కమాన్, త్వరగా వెళ్ళండి. ఎడ్సన్ డీకో అరెంటెస్ డోనాసెకోమెన్. ఈ సైడ్ కిక్ అనేది చాలా చాలా ముఖ్యం. 2 అడుగుల ముందు నుంచి మీ పవర్ ని మీరు గ్యాదర్ చేయడం మొదలు పెట్టాలి. కాలు ఇలా పెట్టాలి, నీ ఇష్టం వచ్చినట్టుగా పెట్టకూడదు. నీ స్టైల్లో ఆడితే అక్కడ ఏం జరిగిందో ఒకసారి చూడు. మనం ఓడిపోయాం. క్వార్టర్ ఫైనల్లో యాంగర్ టీం మన టీంని ఏ విధంగా ఓడించిందో ఒకసారి చూడు. మ్యాజిక్ కాదు, ఏ స్టైలు కాదు, ఫార్మేషన్స్ వాళ్ళ మాస్టర్ చేశారు. ఎలాగైనా గోల్ కొట్టాలి. వీడెప్పటికీ గోలేయుడు. ప్రయాణానికి సిద్ధమయ్యావా? ఎంత త్వరగా బయలుదేరావేంటి? మిస్టర్ డెబ్రిటో, మీరు ఇక్కడేం చేస్తున్నారు? ఇదే ప్రశ్న నేను నిన్ను అడుగుదాం అనుకున్నాను. అందరికీ ఉండాల్సిన సత్తా నాకు లేదు. మిగతా వాళ్ళ నేను ఆడలేకపోతున్నాను. నేను గనక ఇప్పుడు స్కూల్కి తిరిగి వెళ్ళకపోతే మా నాన్నలా టాయిలెట్లు క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది. అందులో తప్పే ఉంది. టాయిలెట్ క్లీన్ చేయడం మిగతా వాళ్ళలాగా ఆడలేకపోవడంలో తప్పే ఉంది. నేను ఆడే స్టైల్ ప్రమాదకరమైందని కోచ్ చెప్పారు. ఓ రకంగా అది కరెక్టే, కానీ ఆ స్టైల్కి ఒక హిస్టరీ ఉంది తెలుసా? మరైతే కోచ్కి ఎందుకు నచ్చలేదు? అది ఈ విషయం అంతా కూడా 16వ శతాబ్దంలో ప్రారంభమైంది. తెలుసుకోవడం ఇష్టం లేకపోతే నేను సార్, బయలుదేరుతాను. కాదు కాదు, నా ఉద్దేశం అది కాదు. తెలుసుకోవాలని ఉంది. నాకు చెప్పండి ప్లీజ్, నా కోసం. ఓకే, నేను చెప్పినట్టుగా దీన్ని ప్రారంభించింది 16వ శతాబ్దం. అప్పుడే పోర్చుగీసు వాళ్ళు వచ్చారు బ్రెజిల్కి, ఆఫ్రికన్ బానిసలు. కానీ ఆఫ్రికన్లు చాలా బలవంతులు. బానిసత్వం ఇష్టం లేక వాళ్ళు అడవిల్లోకి పారిపోయారు. వాళ్ళను రక్షించుకోవడానికి, బానిసత్వం నుంచి విముక్తి పొందడానికి జంగా అనే విద్యను నేర్చుకున్నారు. అది చాలా అద్భుతమైనటువంటి విద్య. అదే మార్షియల్ ఆర్ట్స్. బానిసత్వం నుంచి విముక్తి పొందాక అడవిలో ఉన్న వాళ్ళు బయట ప్రపంచంలోకి వచ్చారు. వాళ్ళు నేర్చుకున్న విద్య వాళ్లతో అంతమైపోకూడదని
జంగా ప్రాక్టీస్ చేయడానికి ఫుట్బాల్ ఒక్కటే సరైన మార్గం అని అనుకున్నారు. గొడవలేమీ లేకుండా ఆ ఆటను చూసేవాళ్ళకు కూడా చాలా ఆనందంగా ఉండేది. అన్ని చోట్లకి ఆ జంగా అనేది పాకడం మొదలుపెట్టింది. చాలామంది నేర్చుకున్నారు. ఇప్పుడు అది మనది అని చెప్పడానికి వీల్లేదు. కానీ నిజం ఏమిటంటే దాన్ని ప్రారంభించింది బ్రెజిల్ వాసులే. కానీ 1950 వరల్డ్ కప్లో చాలామంది జంగానే నమ్ముకున్నారు. కానీ వాళ్ళ అంచనా తప్పై ఓడిపోయారు. అప్పటి నుంచి ఆఫ్రికన్ వాసులకి దానిపై ఆసక్తి తగ్గింది. అందుచేతే నీకు చెప్పే కోచ్ నీ ఆట స్టైల్లో జంగా స్టైల్ రాకుండా చూసుకుంటున్నాడు. అది మన దేశ ప్రజల నుంచి తుడిచిపెట్టేయాలనేది ఆయన కోరిక. కానీ జంగా నీలో బలంగా నాటుకుపోయింది. నువ్వు ముమ్మాటికి సాధించగలుగుతావు. అది సాధించాలంటే నీలో ధైర్యం ఎక్కువ కావాలి. నీలో ఉండే ఆట ఇతరులకు ప్రేరణ కావాలి. కుదరదు అనుకుంటే వచ్చే ట్రైన్లో నువ్వు వెళ్ళిపో. కానీ ఆ తర్వాత నువ్వు సాధించలేవు. కమాన్ బాయ్స్, లేజీగా పడకండి, వేగంగా ఆడండి. ఒకరి వెనకాల ఒకరు నిలబడకండి. పరిగెత్తమన్నాను, ఎందుకు అలా నిలబడ్డారు? ఏయ్! చూసి జాగ్రత్త. ఏం చేస్తున్నావో తెలిసే చేస్తున్నావా? కళ్ళు తెరుచుకుని ఆడు. కమాన్, లే, టైం అయిపోతుంది. అలాగే జాగ్రత్త, ఛాన్స్ వచ్చే వరకు వెయిట్ చేయి. డీకో, డీకో, ఒక్క నిమిషం ఇలా రా. నీ మనసులో ఏమనుకున్నా ఆడావు? ఐఎమ్ సారీ సార్. అదే విధంగా ఆడు. వావ్, నా పొజిషన్ బాగా ఇంప్రూవ్ అవుతుంది.
బాబు ఎగురుకుంటూ గోలేసిన వాడు నువ్వే కదా? వెరీ గుడ్, ఐ అప్రిషియేట్. నేను ప్రో టీంలో ఉన్నాను, బాగా తలాడిస్తున్నావు. 4 గోలేసిన నీకు ఏ బహుమతో తెలుసా? త్వరగా బయటికి వెళ్ళి నాకు కాఫీ తీసుకురావాలి. దాని పేరు ర్యాగింగ్ బంగారం. త్వరగా వెళ్ళరా, కాఫీ చల్లారిపోతుంది. ఈ రోజు ఒక అద్భుతమైన మ్యాచ్ చూడబోతున్నాం. చిన్న పిల్లడైన డీకో ప్రతి మ్యాచ్ లోనూ చాలా అద్భుతంగా ఆడుతున్నాడు. జూనియర్ టీం ఇప్పుడు చాలా ముందంజలో ఉంది. అద్భుతమైన షాట్. డీకో చాలా అద్భుతంగా ఆడుతున్నాడు. ఏ సమయాన్ని గోలేచ్చు, గోలేస్తాడు. రాంగ్ లిస్ట్ చూస్తున్నావు. నువ్వు అప్గ్రేడ్ అయ్యావు, ప్రో టీంకి వెళ్ళిపోయావు. ఇప్పుడు మనం ప్రో టీం మ్యాచ్ చూడబోతున్నాం. జూనియర్ టీమ్ లో ఉన్న డీగో ఇప్పుడు అప్గ్రేడ్ అయ్యి ప్రో టీం కోసం ఆడుతున్నారు. అందరూ చిన్న పిల్లవాడి ఆట చూడడం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నిజం చెప్పాలంటే అతను ప్లేయింగ్ స్టైల్ ఒక మ్యాజిక్ అని చెప్పొచ్చు. అద్భుతం, మొదటిసారి నేను ఇలా చూస్తున్నాను. చాలా అద్భుతంగా బాల్ షిఫ్ట్ చేస్తున్నారు. అతని కాల్స్ ఎలా ఆడుతున్నాయో చూడండి. నేను అసలు నమ్మలేకపోతున్నానంటే మన టీమ్స్ కి బాల్ ఎక్కడికి వెళ్తుందో తెలియడం లేదు. ఖచ్చితంగా అతను గోల్ చేస్తారు. ఎవరు కావాలండి? మేడం, మీ ఇంటికి స్టవ్ తీసుకొచ్చాం. నాకా? అడ్రస్ మారొచ్చినట్టున్నారు. కాదు, కరెక్ట్ అడ్రస్ కే. డీకో తమ్ముడు, నువ్వు కూడా ఎలా ఉన్నావు చెప్పు. పెట్టాలి. నేనే ఫస్ట్ ఆన్ చేస్తాను. అగ్గు నేను ముందెళ్తాను. ఇది ఎలా ఆన్ చేయాలి? ఇలా ఆన్ చేయాలా? మన ఇంట్లో సిలిండర్ లేదు, స్టవ్ కొనుక్కొచ్చాడు పిచ్చోడు. వాడు మనసుని బాధ పెట్టకండి. ఏదో ఒకటి పెట్టి టేబుల్ లాగా యూజ్ చేసుకోవచ్చు. అనుకున్నా. ఇది మీకోసం. వావ్, చాలా బాగుంది. తెలుసురా రేడియోని? నేను ఆడేటప్పుడు దీంతో వినొచ్చు. ఇంట్లోనే వినొచ్చా? ఏం చేస్తున్నావు నువ్వు? మీ అమ్మ బాగుండటం నీకు నచ్చలేదా? రేపు వరల్డ్ కప్ మ్యాచ్ కి సెలెక్ట్ చేస్తారు కదా, అది ఇందులో వినిపిస్తుందా? నోరు ముయిరా వెదవా, ఏం మాట్లాడుతున్నావు? నువ్వు స్కూల్ కి వెళ్ళొద్దా? మీ నాన్నగారు పనికి వెళ్ళొద్దా? కొంచెం కూడా బాధ్యత లేకుండా నువ్వురా, నిన్ను నేను ఎత్తుకుంటాను. ఇప్పుడు నాకు 16 ఏళ్లే. నన్ను ఆ ఇంటర్నేషనల్ టీమ్ కి సెలెక్ట్ చేయరు. అది కరెక్టే. ఇంకెందుకు ఇది ఆన్ చేయడం? నీ ఇంట్లో దీన్ని ఆన్ చేయలేదు, సరేనా? నేషనల్ టీమ్ లో ఆడబోయే వారి లిస్టు బ్రెజిల్ టీం ఇచ్చింది. వాళ్ళు మాత్రమే ఆడతారు. ఈ సెలక్షన్ ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇందులో ఇద్దరు చాలా ముఖ్యమైన ప్లేయర్స్. 1958 వరల్డ్ కప్ లో ఆడబోయేది వీళ్లే. ఎవరెవరో చూద్దామా? న్యూమార్క్, కేలీవి, యజమా శాండో, జీజీ అండ్ గెలో, గెరిక్మా, నీల్తు సంతు, వరాండో, విజల్, వవా, క్యాప్సిరియో అండ్ మెజోర్వా. ఇది వరకు 19 ఏళ్ల కుర్రాన్ని యంగెస్ట్ ప్లేయర్ గా చేర్చుకునేవారు. కానీ ఈ సంవత్సరం 16 ఏళ్ల డీకోని టీమ్ లో చేర్చుకున్నారు. ఎవరికి అసలు ఏం జరుగుతుంది బయట? డీకో, నీకేం కాలేదు కదా? ఎందుకు అదోలా ఉన్నావు? టీవీలో చూసేటప్పుడు నవ్వొచ్చింది, కానీ భయంకరంగా నిన్ను ఎక్కిరిచుంటారు కదా. కాఫీ తీసుకురమ్మని నిన్ను బెదిరించారంటగా. నీ టీంలో మాత్రం అందరూ విచిత్రంగా ఉన్నారు ఎందుకు? అవును, వాళ్ళ ట్రెడిషన్ అదే కదా. అద్భుతం. ఖచ్చితంగా అందరు నీ వల్ల మారుతారు చూడు. చచ్చిపోయిన డెత్ నేను చాలా ఆశపడ్డాం ఆ టీంలో ఆడుకోవాలని. నేను ఆ రోజు ఎలా మర్చిపోతాను? తనని బాగా మిస్ అవుతున్నాను. నేను కూడా. అవును, మన బాండం వేడి ఇప్పుడు జైల్లో ఉన్నాడు. ఏంటి? ఒక షాప్లో దొంగలించాం, నేను తప్పించుకున్నాను, వాడు ఇరుక్కున్నాడు. అయ్యో, బతకటానికి వేరే దారి లేదు. నిజానికి ఇక్కడికి బతకటానికే చాలా కష్టం రా. హే, ఎంత కష్టమైనా నీ మ్యాచ్ మాత్రం చూసేస్తా. వరల్డ్ కప్లో నువ్వు సెలెక్ట్ అయింది మాత్రం చాలా సంతోషం. నువ్వు విన్నావా? మన జీవితంలో ఇంతకంటే సంతోషం వేరే ఏముంది? ఖచ్చితంగా నీ వల్ల వరల్డ్ కప్ దొరుకుతుందని అనుకుంటున్నాను.
మన దేశానికి ఇది చాలా క్రిటికల్ టైం అనే చెప్పాలి. ఇంతవరకు మనం ఒక్క వరల్డ్ కప్ కూడా గెలవలేదు. అది తలుచుకుంటుంటే సిగ్గుగా ఉంది. మన ప్రజల్లో ఉన్న నమ్మకం మెల్లగా చచ్చిపోతుంది. కానీ వాళ్ళకి ఆ నమ్మకాన్ని మళ్ళీ నువ్వు ఇవ్వగలవు. దీన్ని నీకోసం నేనే కుట్టాను. పేలే అవును, కానీ ఆ డబ్బున్నోళ్ళు నన్ను ఎగతాలు చేయడానికి అలా పిలిచారు. పిలవని. కానీ జింగా స్టైల్లో ఆడినప్పుడు నిన్నందరూ ఈ పేరుతోనేగా పిలిచారు. చుట్టూ ఉన్న వాళ్ళంతా నీకొక మంచి బిరుదిచ్చారనుకో. బాగా వినుడీకో. ఎప్పుడైతే నేను ప్రొఫెషనల్ ఫుట్బాల్ ప్లేయర్గా మారానో అప్పుడు జింగా స్టైల్లో అద్భుతంగా ఆడాలని అనుకున్నాను. బ్రెజిలియన్స్ ఒక్కొక్కరు ఎంతో గర్వపడ్డారు. కానీ నాకంటూ ఓ అవకాశం వచ్చినప్పుడు నేనెందుకో భయపడిపోయాను. నా భవిష్యత్తు అంతటితో అయిపోయింది. ఎందుకు నాన్న? ఎందుకంటే నాలో ఉన్న నమ్మకం పోయింది. అనుమానం ఓ అంటువ్యాధి. రాకూడదు, అది వస్తే చచ్చేంత వరకు పోదు అంటారు. అందువల్ల నాలా కాకుండా నువ్వు ధైర్యంగా ఉండాలి. నువ్వు ఇలా ఆడు అలా ఆడు అని నీకు ఎవరైనా సలహాలు ఇవ్వచ్చు. నువ్వు వాటినేం పట్టించుకోకు. నాకు అర్థమవుతుంది. ఇంకొకరి కోసం నేను మారను. నా కొడుకు ఎలాగైనా గెలవాలి. చూడు 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 చూడు. నాకంటే బాగా ఆడతామని చెప్పారు. ఆ అబ్బాయి నువ్వేనా? నాకంటే నువ్వు బాగానే ఆడుతున్నావు. హాయ్. ముందు గోల్ కీపర్కి హాయ్ చెప్పు. స్టీరియోస్. హే, ఇతను మారుస్. హే మారుస్. ఇతను వవ్వా. హే బాబా. ఈయన్ని నీకు తెలుసు కదా? తెలుసు. ఇంకా డీడీ. బెంచ్లో నిన్ను మీట్ అవుతాను రాజా. బెంచ్లోనా? కానీ ఇంకా మన టీం లైనప్ అవ్వలేదు కదా. ఓ, నువ్వు అలా అనుకుంటున్నావా? అదుకో నీకో కాంపిటీషన్. బస్ సోలా నువ్వు ఇక్కడికి రాకముందే ఎన్నో విద్యలు ప్రదర్శించాడు. ఆట మొదలవబోతోంది. వాడికి పొగరు చాలా ఎక్కువ. యా, కానీ ఆటలో నీకంటే సీనియర్. మన దేశంలో పెద్ద పెద్ద ప్లేయర్స్తో వీడిని పోలుస్తున్నారు. వెల్, నా ఫ్యామిలీ ఇటాలియనే. నేను ఆస్ట్రేలియాలోనే ట్రైన్ అయ్యాను. సో నేను కాన్ఫిడెంట్గా ఉన్నాను. మంచి మార్పులు నేను తీసుకురాగలను. క్లాసీగా ఉంటాయి. కావాలంటే వాటిని ఎవరైనా నేర్చుకోవచ్చు. మీ జింగా స్టైల్ ఈ యూరోపియన్ కంట్రీలో వర్కౌట్ అవుతుందని మీరు అనుకుంటున్నారా? జింగాలో ఎలాంటి తప్పు లేదని. ఆగండి 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 ఆగండి, నేను సమాధానం చెప్తాను. ఆగండి. ఓకే ఓకే ఓకే, ఇప్పుడు దయచేసి ఎవరు 1950 గురించి మాట్లాడకండి. ఈ టీం ఫీల్డ్లో కానివ్వండి, ట్రైనింగ్లో కానివ్వండి, పర్ఫార్మెన్స్లో కానివ్వండి, ఎప్పుడు ముందంజలోనే ఉంటుంది. స్వీడన్లో మా ప్రతిభ ఏంటో మేము నిరూపిస్తాం. ఆల్ రైట్, రండి ఫోటో తీసుకుందాం. Come on. Come on guys, come on. Yeah. బ్రెజిల్ ఇప్పుడు గోడ మీద పిల్లిలా ఉంది. చరిత్ర మనల్ని ఓడిపోయిన వాళ్ళు అని చెప్పచ్చు.
లేకపోతే భవిష్యత్తుకి వీళ్ళే దారిని చెప్పచ్చు. ఈరోజు ఉదయమే ప్రెసిడెంట్ గారు నాతో ఈ మాట చెప్పారు. ఆయనకి నేను మాట ఇచ్చాను, ఈ టీం అంటే నా టీం పాత టీంలాగా ఉండదు అని చెప్పాను. మిమ్మల్ని మోసం చెయ్యం, దేశ ప్రజల్ని మోసం చెయ్యం అని చెప్పాను. ఇలా చూడు, ఇప్పుడు నీకు 16 ఏళ్ళు ఉండొచ్చు, కానీ ఈ దేశపు ఫుట్బాల్ ప్లేయర్ నువ్వు. నీ జింగా స్టైల్ శాంటాలో వర్కౌట్ అవ్వచ్చేమో కానీ ఇంటర్నేషనల్ లెవెల్లో వర్కౌట్ అయ్యే అవకాశం లేదు. కానీ ఎదురించి మాట్లాడుకో. అలా ఆడను అని చెప్తే చాలు. చెప్తావా? ఇక్కడ నుంచి అలా ఆడను. వినిపించలేదు. ఇక్కడ నుంచి అలా ఆడను సార్. వీడికి హెయిర్ కట్ చేయించండి, అలాగే మంచి డ్రెస్ తీసివ్వండి. లేటెస్ట్ గా మన ఛానల్ కు వచ్చిన న్యూస్ ప్రకారం కోచ్ ఫియాలెస్ మొదటి నెల కోచింగ్ లోనే కొత్తగా వచ్చిన కుర్రాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడానికి చాలా కష్టపడ్డారు. మరోవైపు టీమును మార్చమని అభిమానులు అక్కడక్కడ అల్లర్లు చేస్తున్నారు. 1950s లో బ్రెజిల్ ఓడిపోయినట్టుగా ఈసారి బ్రెజిల్ ఓడిపోకూడదని వాళ్ళు ఆశపడుతున్నారు. కోచ్ కు వేరే దారి లేక అదే ఆప్షన్ ని యూజ్ చేసుకుంటున్నారు. ప్లేయర్స్ అందరూ కూడా ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నారు. ఆల్రెడీ ఉన్న ప్లేయర్స్ కి కొత్తగా వచ్చిన ప్లేయర్స్ కి సెట్ అవ్వలేదు. దెబ్బతిన్న పాత ప్లేయర్స్ కూడా చాలా మంది టీమ్ లోనే ఉన్నారు. టీమ్ కెప్టెన్ కి డీగోకి ముందు నుంచి కూడా మనస్పర్ధలు వస్తూనే ఉన్నాయి. ఇటువంటి ఆటగాళ్లను పెట్టుకుని కెప్టెన్ ఎలా గెలుస్తాడో అర్థం కావడం లేదు. అదే సమయంలో బ్రెజిల్ దేశ ప్రజలు ఈ కప్పుని ఎలాగైనా సరే గెలుచుకోవాలని పట్టుదలతో ఉన్నారు. ఏది ఎలా ఉన్నా ప్రజల యొక్క ఆశని ఈ టీం తీరుస్తుందా? కోచ్ చెప్పినట్టుగా ఆడి కప్పుని గెలుస్తారా? చూద్దాం. మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. మీరు ఎందుకు అలా అనుకుంటున్నారు? మమ్మల్ని మేమే ట్రైన్ చేసుకుంటాం. ఎవరో ఏదో అంటున్నారని పట్టించుకోవడం కుదరదు కదా. ఖచ్చితంగా బ్రెజిల్ గెలుస్తుంది. సరే, ఇంతకీ మీరు బ్రెజిల్ దేశస్తుడా కాదా? అవునా? నేను చెప్పే టాపిక్ ని మార్చి మీకు అనుగుణంగా మార్చబోతున్నట్టున్నారు. సరే, ఇప్పుడు వచ్చిన నిందారోపణలకి మీరు ఏం సమాధానం చెప్తారు? మీరు కూడా న్యూస్ చూస్తారని అనుకుంటున్నాను. కొంతమంది ప్లేయర్స్ కి ఇంకా ఇంటర్నేషనల్ స్టాండర్డ్ రాలేదు. సరే, స్వీడన్ లాంటి పెద్ద టీం తన గురించి గొప్పలు చెప్పుకోవడం, మనల్ని అవమానించడం. ఇప్పుడు నువ్వు ఎందుకని ఇలా మాట్లాడుతున్నావో నేను తెలుసుకోవచ్చా? అసలు ఎంకరేజ్ చేయకపోతే ఇంకెలా మాట్లాడతారు? నేను చెప్పేది విను. ఈరోజు కోచ్ ఇదే లైనప్ అని సెట్ చేశారంటే నీ స్టైల్లో నువ్వు అతని దగ్గర ఆడి చూపించు. ఆ తర్వాత అతను మాట్లాడు. జింగానే నీ స్టైల్. అలా ఆడకూడదని కూడా చెప్పాడు. ఎందుకు చెప్పారు? ఏం లేదులే, వదిలే. త్వరగా వెళ్ళండి. అటువైపు కాదు, ఇటువైపు. ఇటే ఇటే వదలకండి. అది అది వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఈరోజు సరైన ఫుట్బాల్ చూడాలి బాయ్స్. షార్ప్ గా బాల్ పాస్ చేయాలి. అలాగే అలాగే ఇంకా వేగంగా బాల్ పాస్ చేయండి. కమాన్ కమాన్, వాడు వింగ్ లో ఉన్నాడు. త్వరగా వింగ్ కి వెళ్ళు, టైం వేస్ట్ చేయకు. త్వరగా వెళ్ళు, వెళ్ళమంటున్నారా? వెళ్ళు. ఓకే బ్లూ టీమ్, రెడ్ అవ్వండి. రెడ్ అయ్యి ఆడండి. కమాన్, త్వరగా పాస్ చేయండి. పాస్ చేయండి. బాల్ పాస్ చేయాలి. త్వరగా త్వరగా. ఏం చేస్తున్నాడు? నువ్వే ఆడుతున్నావు. కార్నర్ చేయి. నీకేం కాలేదు కదా? కర్ర సాయంతోనే నడుస్తున్నానమ్మా. ఏంటి అసలేమంటున్నావు? నీకో మోకాలు బెణికింది.
చిన్నదే తగ్గిపోతుంది. కానీ ఇక నుంచి ఆడగలనా లేదా తెలియదు. మీ అందరినీ మోసం చేశాను, నన్ను క్షమించండి. నన్ను క్షమించండి అమ్మా. లేదు నీకో నీకో మనందరం కలిసే ఈ నిర్ణయం తీసుకున్నాం. ఆ నిర్ణయం సరైందని అందరికీ తెలుసు. ఏదేమైనా సరే నేను మీ నాన్నగారు నీకు తోడుగా ఉంటాం. థ్యాంక్ యూ అమ్మా. నువ్వేం దిగులు పడకు. ఓకే, మెల్లగా మూవ్ చేయి. ఊపిరి బాగా పీల్చి వదిలిపెట్టు. విపరీతంగా బాధపడుతున్నాడు. కొన్నాళ్ళు కాలుకు బాగా రెస్ట్ కావాలి. ఆ తర్వాత ఇతను ఆడుకోవచ్చా? తర్వాత సీజన్లో అయితే ఆడుకోవచ్చు. ఐఎమ్ వెరీ సారీ. ఈ పరిస్థితుల్లో స్వీడన్ను ఎదుర్కోవాలంటే ఇతనికి బదులుగా రీప్లేస్ చేయాలి. ఇప్పుడు ఇంకొకరిని రీప్లేస్ చేయడం కష్టం. త్వరగా నయం చేయండి. ఇమీడియట్గా కట్టుకట్టండి. అందరూ వినండి, అనౌన్స్ చేయడం మొదలు పెట్టారు. ఈసారి బ్రెజిల్ ప్రపంచ కప్ గెలుస్తుందా లేదా? 1950 వరల్డ్ కప్ లో ఓడిపోయిన తర్వాత బ్రెజిల్ వాళ్ళ ప్రతిభను చూపించడానికి ఎంతో పోరాడుతున్నారు. పోయినసారి క్వార్టర్ ఫైనల్ లో ఓడిపోయిన తర్వాత ఓటమిని అంగీకరించలేక ఆపోజిట్ టీమ్ తో ఎంతో గొడవ పడ్డారు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే వాళ్ళు మారారా లేదా? వాళ్ళ గేమ్ ప్లాన్ చేంజ్ చేసుకున్నారు, కొత్తగా కోచ్ ని తీసుకువచ్చారు. వాళ్ళ ఆటను బట్టి చూస్తుంటే ఇప్పుడు అందరి దృష్టి వాళ్ళపైనే ఉంది. మరొక విషయం, కోచ్ మాట వినకుండా కొంతమంది ఆటగాళ్లు వాళ్ళ స్టైల్లో వాళ్ళు ఆడుతున్నారు. ఒకరికొకరు గాయపరుచుకుంటున్నారు, వాళ్ళలో వాళ్ళే గొడవ పడుతున్నారు. ఇది వరకు ఉన్నట్టుగానే ఇప్పుడు ఉన్నారు. స్ట్రీట్ గేమ్ లో ఆడేటట్టే ఇప్పుడు ఆడుతున్నారు. దీన్ని బట్టి చూస్తుంటే ఈసారి కూడా బ్రెజిల్ టీం వరల్డ్ కప్ గెలుస్తుంది. It's the World Cup in Sweden. Football, football, football. The greatest game on earth. స్టక్ హోమ్ బాల్టిక్ లో ముఖ్యమైన ప్రదేశం. 1958 ప్రపంచ కప్ ఇక్కడే జరగబోతోంది. జరగబోయే పోటీకి టికెట్లు ఇక్కడే అమ్మబడుతున్నాయి. 16 దేశాల నుంచి వస్తున్న టీమ్స్ జూమ్స్ రెమే ట్రోఫీ కోసం ఇక్కడే పోటీ పడబోతున్నాయి. చివరిగా వచ్చింది బ్రెజిల్ టీం. వెనిజులా ఈ పోటీ నుంచి విరమించుకోవడం వల్ల పెరూతో వీళ్లే పోటీ పడబోతున్నారు. అందువల్ల వీళ్ళు సులభంగా కప్పుని గెలుచుకునే అవకాశం కలిగింది. వీళ్లే ఫ్రెంచ్ నేషనల్ టీం. ప్రపంచ కప్పుని గెలుచుకున్న వాళ్ళలో వీరు కూడా ఒకరు. కానీ వీళ్ల కన్నా గొప్ప టీం స్వీడన్ టీం. ఇదిగో వచ్చేశారు. కునే గ్రేమ్, హ్యాట్ హ్యామ్రిన్, సికే ప్యాలింగ్, నీల్స్ స్లీథర్, ఇంకా సైమన్సన్. అంతేకాదు అందరినీ ఇంటర్వ్యూ చేసే అవకాశం పత్రికా విలేకరులకు దక్కింది. ఆ విలేకరు ఎవరంటే నాకా స్కాట్లిన్. నాకా ఈ పోటీ గురించి మీరేమనుకుంటున్నారు? హే, నేను అనుకోవడంలో ఏముంది, నేను గెలవాలనే లక్ష్యంతోనే ఆడతాను. మెక్సికో గురించి మీరేమనుకుంటున్నారు? వెల్, నేను ఏ టీం తోటి మా టీంని కంపేర్ చేసి మాట్లాడను. మాకంటూ ఒక స్టైల్ ఉంది. కాకపోతే ఎప్పుడు చూసిన డౌట్లో ఉండే ఆయన అడగండి. దీనికి బ్రెజిల్ టీం ఏం సమాధానం చెబుతారో చూద్దాం. బ్రెజిల్ దీనికి ఏం సమాధానం చెప్పాలో తెలియక తెగమగ పడుతున్నారు. ఎందుకంటే ఆడడానికి ముందే వాళ్ళ టీంను చూసి వీళ్ళు భయపడుతున్నారు. తర్వాత స్పెషల్ రిపోర్ట్ వచ్చే వరకు కొంచెం వెయిట్ చేయండి. అద్భుతమైన కొత్త కొత్త విషయాలు మీకోసం ఎదురు చూస్తున్నాయి. ఒక చిన్న బ్రేక్ తర్వాత మళ్ళీ కలుసుకుందాం. చాలా మంది చాలా రకాలుగా మాట్లాడతారు. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. ఆ టీంలో ఉన్న వాళ్ళ పేరు చూసావా? ఎవరి పేరు మన నోరుకు తిరగదు. ఓచుకో ఇట్టాకు. నేను నా మందుని తయారు చేసి పెట్టానులే. అసలు డాక్టర్లకి సిద్ధా వైద్యం అంటే ఏమిటో నేను చూపిస్తాను. ఒక్కొక్కసారి నువ్వు గోలు వేస్తే వాళ్ళ మొత్తం నోర్లు తెరవాలి. ఖచ్చితంగా మనం ఈసారి విన్ అయి తీరాలి. ఆఖరి గోలు వేసి గెలిచిన బాల్ని నేనెత్తుకుపోతాను. And the first match of Group 4 is underway.
Brazil versus Austria. That's Hala out to right wing Walter Horak. Austria, of course, not as strong as they were 4 years ago when they took bronze. Down the wing, taking on Brazil's defense. Here's the cross, it's Hans Buzek! An acrobatic save from Brazil too. Earlier today, Brazil pulled off a surprising upset against Austria in Group 4. Brazil now prepares to take on England this Sunday. And here in Group 3, Sweden trouncing Mexico 3-0. I have to admit, it looks a lot better than I expected, but it's still extremely weak. అయితే సరి చేస్తారా? వెంటనే సరి చేస్తే వాడికి నొప్పి ఎక్కువగా ఉంటుంది. దాని గురించి నాకు దిగులు లేదు. ఆలోచించిన ముందు నయం చేసే పని చూడండి. అది చాలా ప్రమాదం. ఒకవేళ ఏమైనా జరిగితే వాడి జీవితంలో నడవలేడు. రసుండా స్టేడియంలో హంగరీకి అవకాశమే ఇవ్వకుండా స్వీడన్ టీం వరుసగా గోల్స్ వేస్తున్నారు. సెమీఫైనల్స్ గెలుచుకోవడం కోసం కష్టపడుతున్నారు. ప్రస్తుతం 4వ స్థానంలో ఉన్న బ్రెజిల్ జరిగిన మొదటి పోటీలో ఆస్ట్రేలియాని ఓడించి ఇంగ్లాండ్ తో తలపడి డ్రాగా ముగించి వాళ్ళ స్థానాన్ని దక్కించుకున్నారు. ప్రపంచ కప్ చరిత్రలోనే ఇలా జరగడం ఇది మొట్టమొదటిసారి. పోటీ చాలా ఉత్కంఠభరితంగా సాగుతోంది. ఇందులో 3 బ్రెజిల్ ఆటగాళ్లు గాయపడ్డారు. జోయల్, డినో సాని, స్ట్రైకర్, ఇంకా జోసే అల్టాఫిని. అతని నిక్ నేమ్ మసోలా. ఈ రోజు సోవియట్ యూనియన్ కి వ్యతిరేకంగా జరిగే పోటీ త్వరగా ప్రశాంతంగా ఉండండి. అందరూ ఊరికి అరుస్తారేంటి? నల్లజాతీయుడి చేతికి తీవ్రంగా గాయమైంది. ఇప్పుడు అక్కడ ఏం జరుగుతోందంటే టీతో ఇక పోటీలో పాల్గొనడం అసాధ్యమని యూఏలో తీర్మానించారు. అతనికి బదులుగా గరణ్ షా ఆడబోతున్నాడు. అలాగే 17 ఏళ్ల ఎడిసన్ నాసిమాటో పోటీలో పాల్గొనబోతున్నాడు. మోకాళ్ళకి గాయమైన అతను కోలుకుని ఈ పోటీలో ఆడబోతున్నాడు. ఏదో కొడుకుతో ఉన్న అమ్మాయిలో వాంతులు చేసుకుంటున్నావు. రా, పొయ్యాను పక్కన పెట్టి ఆడి చూపించు. కార్వో నోరు తుడుచుకో. త్వరగా ముందు సరిగ్గా నిలబడు. చెప్పేది నీకే. దయచేసి నీ వయసు మర్చిపోయి నీ ప్రతిభ ఏంటో చూపించు. డీడీకి జాగ్లోకి నువ్వు బాల్ షిఫ్ట్ చేస్తే చాలు. మిగతాది వాళ్ళు చూసుకుంటారు. ముందు షూ లేస్ కట్టుకో. కమాన్ గైస్, ఈ రోజు ఎలాగైనా గెలవాలి. ఏ పరిస్థితుల్లో కూడా మళ్ళీ నీకు ఆ కాలుకి దెబ్బ తగలకుండా చూసుకో. అర్థమైందా? ఏదైనా రిస్క్ అయిన షాట్ కొట్టావా అది నీకు చాలా ప్రమాదం. నువ్వు షూ జాగ్రత్తగా వేసుకో. నువ్వు వేసే ప్రతి అడుగు ఆచి తూచి వేయాలి. పోటీలో అందరికన్నా చిన్నవాడు ఇతనే. ఉళవి స్టేడియంలో ఉన్న 50,000 మంది ప్రేక్షకులు ఇతన్ని ఎంతో ప్రోత్సహిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఇతనికి కొన్ని కోట్ల మంది అభిమానులు ఉన్నారు. ఇంకొద్ది సేపట్లో ఇతను దక్షిణ అమెరికా సోదరులు వాళ్ళ దేశ ప్రజల నమ్మకాన్ని కలల్ని సాకారం చేయబోతున్నారు. చూసి ఆనందించండి. దిక్కులు చూడకు, ఆడడానికి రా. వరల్డ్ కప్ లో మొట్టమొదటిసారిగా ఇతను కనిపిస్తున్నాడు. అతని పేరు మానె గరిన్షా. ఇదిగో మనందరం నమ్ముకున్న మిడ్ ఫీల్డర్ డీడీ. అతని పక్కనే ఉన్న వ్యక్తి డీకో నాసిమెంటో. అతని టీమ్మేట్సే అతన్ని ఎగతాళి చేస్తూ ఉంటారు. ఈ జట్టులో అందరికన్నా చిన్నవాడు ఇతనే. అతను పోటీలో పాల్గొనడం అందరికీ ఎంతో సంతోషంగా ఉంది. ఎవరు ఏం చెప్పినా నమ్మకం. సోవియట్ యూనియన్ ఈ ఆటను ఎంతో ఎంజాయ్ చేస్తూ ఆడుతోంది. బ్రెజిలియన్స్ తో ఆడటం వాళ్ళకి ఏమాత్రం కష్టంగా లేదు. మన హీరోస్ సోవియట్ డిఫెన్స్ దగ్గర ఇప్పుడు చిక్కుల్లో పడ్డారు. గరిన్షా ఇప్పుడు మధ్యలో ఉండి గోల్ వేయడానికి ప్రయత్నిస్తున్నారు. బ్రెజిల్ 1 పాయింట్ సాధించి ముందంజలో ఉంది. గాస్పీలాకి బ్రెజిల్ టీమ్ కి ఇదొక అదృష్టమనే చెప్పాలి. బ్రెజిల్ టీమ్ లో ఏర్పడిన మార్పులు సోవియట్స్ ని అయోమయంలో పడేశాయి. అంతేకాకుండా కొత్త ఆటగాళ్లైన గరిన్షా ఇంకా వావాలు చాలా సమర్థవంతంగా ఆడుతున్నారు. సోవియట్స్ వాళ్ళ మధ్య సతమతమైపోతున్నారు. వాళ్ళ దారికి అడ్డు రాకుండా ఉండడమే సోవియట్స్ కి మంచిది. ఎంత ప్రయత్నించినా అతన్ని ఎవరు ఏమీ చేయలేకపోతున్నారు. పోటీ ఇప్పుడు ఉత్కంఠభరితంగా సాగుతోంది. గెలుపెవరితో చెప్పలేకపోతున్నాం. మళ్ళీ ఒకసారి
ఈసారి అవకాశాన్ని కోల్పోయింది. సోవియట్ కి ఇప్పుడు ఇందులో గెలిచే అవకాశం ఉంది. కానీ పోటీ ముగింపుకి కొద్ది సమయమే ఉండడం వల్ల బ్రెజిల్ ఎలాగైనా వాళ్ళు గోల్ చేయకుండా ఆపగలగాలి. అలా ఆపగలిగితేనే వాళ్ళు తర్వాత జరగబోయే సెమీఫైనల్లో పాల్గొనేందుకు అవకాశం ఉంది. ఇందుకు రెజిమెంటాన్ని శిక్షించాలని అందరూ కోరుతున్నారు. అతను కోపంతో ఈ విధంగా చేశాడు. తన సహనాన్ని కోల్పోయాడు. ఇలా చేయడం వల్ల అతను ఆడే అవకాశం కోల్పోవచ్చు. ఇప్పుడు ఫ్రాన్స్ ప్లేయర్ అయిన రేమాండ్ ఫౌంటైన్ దగ్గర బాల్ నెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఫౌంటైన్ దాన్ని పాస్ చేస్తున్నాడు. ఫ్రాన్స్ ఒక గోల్ వేశాడు. మొదట్లో వావా ఒక గోల్ వేయడం మనం చూసాం. కానీ ఇప్పుడు ఫ్రాన్స్ దానికి సమాధానం చెప్పాడు. దీనివల్ల బ్రెజిల్ కి క్లిష్ట సమయం ఏర్పడింది. ఉత్కంఠ భరితమైన ఫస్ట్ హాఫ్ తర్వాత టీం సభ్యులు లాకర్ రూమ్ కి వెళ్తున్నారు. నీలా నాకు ఆడడం రావట్లేదు. నీ కాళ్ళు సరైపోతే నా బదులుగా నువ్వు వెళ్ళి ఆడొచ్చు. నా కాళ్ళలో సమస్య లేదు, మనసులోని సమస్య. ఏంటి? నాకు అర్హత లేదు. నీ అంత ధైర్యం నాకు లేకపోయింది. నేను చేసిన తప్పు ఇప్పటి వరకు నేను అర్థం చేసుకోలేదు. అక్కడే నేను ఓడిపోయాను. నేను అర్హత కోల్పోయాను. గతాన్ని మర్చిపోకూడదు. అది మన జీవితంలో జరిగిన భాగమే. జీంగా అద్భుతమైన స్టైల్. అదే మనకిప్పుడు కావాలి. జరుగుతున్న వరల్డ్ కప్ సెమీఫైనల్లో ఫ్రాన్స్ బ్రెజిల్ సెకండ్ హాఫ్ లో ముఖాముఖి తలపడబోతున్నారు. ఈ రోజు గెలిచిన వారు సండే జరిగే ఫైనల్లో స్వీడన్ తో పోటీ పడతారు. ఇందులో ఓడిపోయే ఫ్రాన్స్ గానీ బ్రెజిల్ గానీ మళ్ళీ యూరప్ తో పోటీ పడాల్సి ఉంటుంది. ఏం చేస్తున్నావు? బాలుని వదలకో. బ్రెజిల్ టీం గోల్ వేసి స్వీడన్ టీం కన్నా ముందంజలో ఉంది. 17 ఏళ్ల చిన్న కుర్రాడు సెకండ్ హాఫ్ లో ఒక గోల్ వేసి బ్రెజిల్ టీం కి ఇంకొక పాయింట్ సాధించి పెట్టాడు. గరిషా ఇప్పుడు ఆ స్థానానికి వచ్చిన తర్వాత జాన్ క్యాథరీ కి బాల్ పాస్ చేస్తున్నాడు. బాల్ కూడా ఇప్పుడు బ్రెజిల్ కి అనుకూలంగా ఉందనే చెప్పాలి. పోటీ ఇప్పుడు చాలా ఉత్కంఠభరితంగా సాగుతోంది. డీడీ ఇప్పుడు పాస్ చేస్తున్నాడు. అది నచ్చిమెట్ట దగ్గరికి వెళ్ళి నచ్చిమెట్ట ఇప్పుడు స్కోర్ వేశాడు. బ్రెజిల్ మళ్ళీ గోల్ వేసింది.
దగ్గరికి బాల్ వెళ్ళింది. మార్షల్ అతనికి అడ్డుగా వెళ్తున్నాడు, కానీ అతన్ని కూడా తప్పించి నసిమెంటో ముందుకు వెళ్ళాడు. మార్షల్ అతన్ని ఆపడానికి ప్రయత్నిస్తూ ఉండగా అతను పియంటోకి బాల్ పాస్ చేశాడు. ఆర్లాండో దాన్ని వావాకి పాస్ చేస్తున్నాడు. చిన్న ట్విస్ట్ తో ఆ బాల్ తిరిగి నసిమెంటో దగ్గరికి వెళ్ళింది. అతను ఇప్పుడు బాల్ ని గోల్ దగ్గరికి తీసుకువెళ్తున్నాడు. గోల్ వేసేశాడు. నసిమెంటో 3వ గోల్ కూడా వేశాడు. 17 ఏళ్ల ఈ యువ ఆటగాడు ఈ రోజు కొత్త చరిత్ర సృష్టించాడు. ప్రపంచమంతా ఆశ్చర్యంగా చూస్తోంది. అందరూ వినండి ప్రేక్షకులారా, బ్రెజిల్ కి ఒక అద్భుతమైన ఆటగాడు దొరికాడు. ఇప్పుడు బ్రెజిల్ ఫైనల్ కి చేరుకుంది. వాడు బాగున్నాడు. అంతేకాదు వాడు ఈరోజు 3 గోళ్లు కొట్టాడు. వినండి, ఇంకా 4 రోజులే ఉంది. ఈలోగా మీరు ఫైనల్కి సిద్ధం కావాలి. అందరూ ఈ నోట్స్ చదవండి. స్వీడన్ వాళ్ళకంటూ ఒక స్టైల్ ఉంది. 5-3-2, 3-2-2-3, ఒక్కొక్కసారి అది కూడా మారుతుంది. 2-3-2-3. కానీ మనం స్ట్రైట్ గా 4-4 ఆడదాం. వాళ్ళని మీరు ఓడించాలనుకుంటే వాళ్ళ టెక్నిక్ ని మనం యూజ్ చేస్తేనే వాళ్ళని ఓడించగలం. అదే మనం చేయబోతున్నాం. 5-3-2 ప్రారంభించి 3-4-3 బాల్ ని పాస్ చేయాలి. వాళ్ళు ఎలా ఆడుతున్నారో ఆ విధంగా మనం ఆడితేనే వాళ్ళని మనం ఓడించగలం. ఏంట్రా ఆడుతున్నారు? అక్కడ అందరూ ఆడుతున్నారు, ఇక్కడ కవర్ చేయలేకపోతున్నారు. సరిగ్గా ఆడండి. అందరూ ఒకే చోటు ఉన్నారు. ఇటువైపు ఎవరూ లేరు. ఫాలో చేయాల్సిన అవసరం లేదు. ఒక్కొక్కరిని ఫాలో చేయాల్సిన అవసరం లేదు. స్వీడన్ కౌంటర్ అటాక్ ఎలా ఉంటుందో మనం తెలుసుకోవాలి. అదే ఇప్పుడు మనకి చాలా ముఖ్యం. మన వైపు నుంచి అది ఎవరు ఇవ్వబోతున్నారు? నేను 4-5-1 అనేగా చెప్పాను. డిడి, నువ్వు తప్పుగా ఆడుతున్నావు. 4-5-1 లో నువ్వే ముందుకు వెళ్ళాలి. అసలు ఏం ఆడుతున్నావు? తను వచ్చేంత వరకు నువ్వెందుకు వెయిట్ చేస్తున్నావు? చెప్పు. ఏంటి? నాకు అర్థం కాల. మీరే ఆన్ విన్ వెళ్ళాలి అన్నారు. అయితే ఆఫ్ సైడ్ ఎంత క్లియర్ గా ఉంది? ఎందుకంటే అది బ్రెజిల్ కన్నా స్వీడన్ చాలా నైపుణ్యం కలది. స్ట్రాటజీలో ఎక్స్పీరియన్స్ వీటన్నిటిని పోలిస్తే దానికి చాలా ఎక్కువ ఉంది. లాస్ట్ వీక్ జరిగిన మ్యాచ్ లో దాన్ని మనం గమనించాం. వెస్ట్ జర్మనీ కెప్టెన్ దాని వల్ల చాలా బాధపడ్డాడు. ఈ విషయంలో స్వీడన్ కి చెందిన మిడ్ ఫీల్డర్ తో అందరూ గొడవ పడ్డారు. ఆ సంఘటన తర్వాత వెస్ట్ జర్మనీ కెప్టెన్ ఆట నుంచి వైదొలిగాడు. స్వీడన్ చూసి అన్ని టీంలు భయపడుతున్నాయి. సెమీఫైనల్స్ లో స్వీడన్ ఫ్రాన్స్ తో ఆడిన ఆట చాలా అద్భుతంగా ఉంది. అదే రకంగా మీరు ఫైనల్స్ లో ఆడతారా? కొత్త టెక్నిక్లు ఏమైనా పెట్టారా కోచ్? దాన్ని మేము తెలుసుకోవచ్చా? అటువంటివి మేము ఆలోచించలేదు. మా టీం ఓడిపోవడం కోసం టైంను వేస్ట్ చేయదు. బ్రెజిల్ కోచ్ దగ్గర అడుగుతాను. స్వీడన్ టీం చూసామంటే వెస్ట్ జర్మనీని చాలా తేలిగ్గా ఓడించారు. వాళ్ళని ఓడించడానికి కొత్త టెక్నిక్ ఏమైనా ఉపయోగిస్తారా? యా, అదేమిటంటే మా ఆట భయంకరంగా ఉంటుంది. ఫస్ట్ గోల్ మేమే వేస్తాం. బ్రెజిల్ భయపడతారు. 1950లో జరిగినట్టుగానే జరుగుతుంది. అప్పుడు వాళ్ళకు డీసెన్సీ తెలీదు, ఇప్పుడు అస్సలు తెలీదు. వీళ్ళు గెలుస్తారని ఎలా ఊహించుకోగలం? మీకు తోచింది మీరు చెప్తున్నారా? నో, మా దగ్గర ఆధారం ఉంది. వాళ్ళు ఓడిపోతారు. నిరూపిస్తారా? యా, ఖచ్చితంగా నిరూపిస్తాం. శాంటోస్ వాళ్ళ టీంను చూద్దామా? పేరు చెప్పొద్దు. చిన్న వయసులో ఉండగానే ఒక పెద్ద యాక్సిడెంట్లో ఆయన చెయ్యిని కోల్పోయారు. కానీ ఆయనే మెయిన్ ప్లేయర్. ఈ విధంగా ఆ టీంలో ప్రతివారు బాధింపబడ్డారు. ఆ లిస్టే ఉంది. క్రిస్టియో అని ఒకరు ఉన్నారు కదా, ఆయన్ని చూసామంటే ఒక వేలే ఉండదు. ఈ విధంగా చెయ్యి ఉన్నవాడు గోల్ కీపర్ అట. ప్రెస్ కాన్ఫరెన్స్ గురించి నేను విన్నాను. మన టీంలో ఉన్న వాళ్ళందరి నమ్మకం తగ్గిపోయింది. కానీ 1950లో కూడా సరిగ్గా ఇదే జరిగింది. ఈసారి అలా జరగకూడదు. నిన్నొకడు పెలేని పిలవడం నేను గమనించాను. అవును, మళ్ళీ మొదలు పెట్టారు. నవ్వొస్తుంది. ఇదే ఆరంభం. ఇది నీ వంతు పెలే. నానా, కానీ స్వీడన్ నాకన్నా చాలా గొప్పవాడు. ఆ టీంని చూసిన ప్రతి ఒక్కరూ భయపడుతున్నారు. అద్భుతంగా ఆడుతున్నారు, తెలివిగా ఆడుతున్నారు. నీకో నువ్వన్నిటికన్నా ముందు నీ మీద నమ్మకం పెంచుకో. ఆ తర్వాత నీలో ఉన్న నమ్మకాన్ని నీ టీంకి పంచు. వాళ్ళ నమ్మకాన్ని పెంచు. బ్రెజిల్ గెలవాలి, జింగా సాధించాలి.
ఇదిగో ఒకసారి పట్టుకో. నేను కోపంగా ఉన్నాను పేలే. హే, లైట్ హౌస్ వరకు బాల్ని తీసుకువెళ్దాం. ఒకటి అసలు మూడు లేదు. ముందు వచ్చి కూర్చొని తిను. కష్టంగా ఉంటే నేను హెల్ప్ చేస్తాను. ఈజీ కదా, ఏమంత కష్టం కాదు. ఎవరికి ధైర్యం ఉంది? లైట్ హౌస్ వదా ట్రై చేసి చూద్దాం. ఇంకా ఎవరెవరు వస్తారు? త్వరగా ప్రారంభించరా. ఒక్క నిమిషం ఆగండి, అందరూ బయలుదేరిపోయి. Come on, guys! పర్లేదు, బయటికి తీ. Come on, fix it. Yes! Sorry. సారీ సార్, నన్ను క్షమించండి. బాల్ వస్తాను చూసుకో. రాదు. కమాన్, తెలియదా ఏంటి? మీరు ఇంతే ఎప్పుడు నన్నే ఎగతాలు చేస్తారు. ఏం చేస్తున్నారు? రేపు మీరు ఆడబోయే ఆట చాలా ముఖ్యమైంది. పోయిన వారం ఆడినట్టే రేపటి మ్యాచ్లో కూడా ఆడారంటే ఖచ్చితంగా ఓడిపోతారు. దానికి కారణం నేనే అవుతాను. నిజమేంటంటే నేను నేర్పించిన షిఫ్టింగ్ ఫార్మేషన్ అది స్వీడన్కి వర్కౌట్ అవ్వచ్చు, కానీ మనకి సెట్ అవుతాం. ఈరోజు హోటల్లో ఒక విషయం గమనించాను. అదే మన చిన్నప్పటి నుంచి వస్తుంది. ఒకేలాగా ఆడమని అందరూ చెప్పచ్చు, అది నిజమే. 5 వేళ్ళు ఒకేలా ఉన్నాయా? ఎందుకు ఒకేలాగా ఆడాలి? అలా ఉండడమే మన గుర్తు. మనలో మంచి ఐకమత్యత ఉంది. అదే జింగా మన దేశానికి సంతోషాన్ని, ఆవేశాన్ని చూపించే ఆట. సో రేపు మీరు గ్రౌండ్లో దిగేటప్పుడు లాస్ట్ వీక్ మీ అందరికీ నేర్పించిన అన్ని టెక్నిక్స్ మర్చిపోండి. ఈ ప్రపంచం స్వీడన్ టీం అనగానే బ్రెజిల్ టీం భయపడుతుందని అనుకోకూడదు. బ్రెజిల్ లాగా ఆడాలి. మనం మనంగా ఉండాలి. నాకు తెలీదు, ఒకవేళ మనం రేపు గెలవచ్చు.
ఓడిపోయిన మన శత్రువులకి మన దేశానికి చెందిన గేమ్ ఎంత అందమైందని చూపించాలి. ఎందుకురా మీరందరూ నన్నే చూస్తూ కూర్చున్నారు? కమాన్ కమాన్, టైం ఏంది? కమాన్. రాత్రి భారీ వర్షం కురిసినా సరే ఇప్పుడు స్టాక్ హోమ్ లో వాతావరణం మామూలుగానే ఉంది. ఫుట్బాల్ ఆటకి వాతావరణం సరిగ్గా ఉండడం వల్ల 1958 వరల్డ్ కప్ ఫైనల్ ని హోస్ట్ చేయడానికి స్వీడన్ సిద్ధంగా ఉంది. యూరోప్ కి చెందిన గొప్ప ఆటగాళ్లు, అనుభవం లేని అదే విధంగా ఆవేశపూరితులైన బ్రెజిల్ తో తలపడబోతున్నారు. ఈ రెండు టీముల్లోనూ కామన్ విషయం ఏంటంటే అదే ఎల్లో జెర్సీ. కానీ కింగ్ కి ఇందులో ఇష్టం లేకపోవడం వల్ల ఈ రోజు జరగబోయే ఆటలో బ్లూ జెర్సీ తొడుక్కోవాలని నిర్ణయించుకున్నారు. స్వీడన్ ఈ రోజు ఎన్ని గోల్స్ వేయబోతోందో ఎవరు చెప్పలేరు. కానీ బ్రెజిల్ ఈ పోటీలో గెలిచి కప్పును సాధించాలంటే ఏదైనా అద్భుతం జరిగితేనే సాధ్యం కాదంటున్నారు. ఒక అద్భుతమైన పోటీని చూసేందుకు ప్రేక్షకులు తండోపతండాలుగా వచ్చారు. కొన్ని కోట్ల మంది టీవీల ముందు కూర్చుని చూస్తున్నారు. యూరోప్ దేశంలో యూరోప్ తప్ప ఇతర దేశాలవి గెలిచినట్టు చరిత్రలో లేదు. అయినా సరే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ దీన్ని చూస్తున్నారు. అందుకు కారణం ఏదైనా అద్భుతం జరుగుతుందేమోనన్న ఆశ. ఈయనే స్వీడన్ కింగ్ గస్టో సిక్స్ అడాల్ఫో. క్వీన్ మౌంట్ బ్యాటన్ కూడా ఆమె స్థానానికి చేరుకున్నారు. ఇప్పుడు మన స్వీడన్ టీం వచ్చేస్తోంది. బ్రిటిష్ కి చెందిన టీం లీడర్ జార్జ్ వెయినర్ స్వీడన్ లోనే కాకుండా మిగతా యూరోప్ లో ఉన్న ప్లేయర్స్ అందరినీ కూడా తీసుకొచ్చారు. అందువల్ల దీన్ని యూరోపియన్ ఆల్ స్టార్ టీమ్ అని కూడా చెప్పొచ్చు. మరో పక్క కోచ్ ఫీలా బ్రెజిల్ టీం వచ్చేస్తున్నారు. ఆయన టీం సభ్యులు ఆయన్ని పేలే అని పిలుస్తారు. కానీ ఈ రోజు బ్రెజిల్ టీం కి టీమ్ లో ఉన్న వాళ్ళందరి సహాయం కాదు. ఈ రోజు దేశం అంతటా సెలవులు ఇచ్చినట్టే బ్రెజిల్ లో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ రోజు ఈ బ్రహ్మాండమైన ఆటను చూడడానికి సిద్ధంగా ఉన్నారు. అదిగో విజిల్ వేసేశారు. ఇప్పుడు జగలో దగ్గర నుంచి వావా దగ్గరికి వెళ్తోంది. వావా దగ్గర నుంచి నసిమెంటో దగ్గరికి వెళ్తోంది. తిరిగి నెల్సన్ దగ్గర వచ్చేసింది. పార్లింగ్ అతన్ని నెట్టేశాడు. కానీ అతనికి ఏ కార్డు ఇవ్వలేదు. రెఫరీ గమనించలేదనుకుంటాను, లేదా పార్లీ చెప్పినట్టే జరగాలనుకుంటాను. గరించో నసిమెంటోకి పాస్ చేస్తున్నాడు. కానీ ముగ్గురు ఆటగాళ్ళు అతను ఆపుతున్నారు. గరించో జీటో దగ్గరికి పాస్ చేస్తున్నాడు. అది ఇప్పుడు స్కోక్లాండ్ దగ్గరికి వెళ్ళింది. స్వీడన్ కి తొలి అవకాశం. రెయిన్ ఇప్పుడు షిఫ్ట్ చేయమంటున్నారు. స్వీడన్ ఆవేశంగా ఆడుతున్నారు. పార్లీ దగ్గరికి బాల్ వచ్చింది. ఇప్పుడు హ్యామరన్ దగ్గరికి వెళ్ళింది. హ్యామరన్ దగ్గర నుంచి మళ్ళీ పార్లీ దగ్గరికి వచ్చింది. ఇప్పుడు పార్లీ దగ్గర నుంచి మళ్ళీ హ్యామరన్ దగ్గరికి వెళ్ళింది. ఇప్పుడు బ్రెజిల్ ఏరియాలోకి వచ్చింది. సైమన్స్ దాన్ని కిక్ చేయబోగా హ్యామరన్ దాన్ని అడ్డుకున్నారు. సైమన్స్ మళ్ళీ అటాక్ చేశాడు. నార్డిక్ టైటన్స్ బ్రిలియంట్ అటాక్ ఇది. ఇప్పుడు బ్రెజిల్ టీం కి ప్రెషర్ ఎక్కువైంది. గిల్మా గోల్ చేయడానికి వస్తున్నాడు. అది ఇప్పుడు నాసమెంటో దగ్గరికి వెళ్ళింది. అతను గోల్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. అతను బాల్ నెట్కి వెళ్తున్నాడు. ల్యాడ్ హోమ్ అని దాటి ముందుకు వెళ్ళాడు. సైమన్సన్ బాల్ ని లాక్కోవడానికి వస్తున్నాడు. కానీ పేలే అందుకు అవకాశం ఇవ్వలేదు. నాసిమెంటో ఒంటరిగా ప్రయత్నిస్తున్నాడు. ఓ అడుగునండి, బాల్ ని అతని నెట్టేశాడు. కావాలని అతను అలా చేశాడు. పేలే ఆడకూడదనే స్వీడన్ వాళ్ళు ఇలా చేస్తున్నారు. గొప్ప ఆటగాడైన అతన్ని ఎలాగైనా అడ్డుకోవాలని ఇలా చేస్తున్నారు. పేలే ఇప్పుడు లేవలేకపోతున్నాడు. ఎడమ కాలికి గాయం అవడం వల్ల అలాగే కూర్చుండిపోయాడు. ఒక బ్రెజిల్ ఆటగాడు తగ్గడం వల్ల స్వీడన్ ఇప్పుడు తమ ఒత్తిడి పెంచింది. హ్యామరిన్ బాల్ ని లైట్ హోమ్ కి పాస్ చేస్తున్నాడు. లైట్ హోమ్ లోపలికి పాస్ చేస్తున్నాడు. అక్కడ ఎవరు లేరు. లోపలికి గోల్ చేసేశాడు. స్వీడన్ టీం గోల్ వేసింది. 4 నిమిషాల కన్నా తక్కువ సమయంలో లైట్ హోమ్ ఒక గోల్ వేసి బ్రెజిల్ మీద ఒత్తిడిని పెంచారు. స్వీడన్ బయటికి వెళ్లిపోతుందని అందరూ భావించారు. కానీ వాళ్ళు గోల్ చేస్తారని ఎవరు ఊహించలేదు. ఇంతకు ముందెప్పుడు వాళ్ళు ఎలా ఓడిపోలేదో అలాగే ఇందులోనూ ఓడిపోరనిపిస్తోంది. అంతేకాదు ఫలితం ఎలా ఉంటుందో ఎవరు ఇప్పుడు ఊహించలేకపోతున్నారు. ప్రేక్షకులకు కోచ్ ట్రైనర్ చెప్పింది ఇంకా గుర్తుంది. ఈ గోల్ వల్ల వాళ్ళు
విజయం సాధించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. క్వీన్, జార్జ్ రేనర్, అలాగే టీమ్ స్వీడన్ అందరూ కూడా జ్యూస్ రివే ట్రోఫీ ఇంకెవరికి దక్కకూడదని భావిస్తున్నారు. దాన్ని వాళ్లే సొంతం చేసుకోవాలనుకుంటున్నారు. ఇక్కడ రసెండో స్టేడియంలో విజయోత్సవాలు ఇప్పుడే ప్రారంభమైనట్టున్నాయి. అంతేకాదు ఇక్కడున్న ప్రేక్షకులు వాళ్ళ టీం మీద ఎంతో నమ్మకంతో ఉన్నారు. ఎవరికి బాల్ ని అందనివ్వకుండా తనే హ్యాండిల్ చేస్తున్నాడు. బాల్ ఇప్పుడు గిడింగ్ దగ్గరికి వెళ్ళింది. గిడింగ్ దాన్ని పాస్ చేస్తున్నాడు. బ్రెజిల్ టీం ఎంతో చాకచక్యంగా ఆ బాల్ ని బేలెన్ దగ్గరికి పంపిస్తున్నారు. బేలెన్ చాలా లాఘవంగా బాల్ తీసుకువెళ్తున్నాడు. అతని ఆట తీరు సరికొత్తగా ఉంది. అతను గోల్ వైపు దూసుకువెళ్తున్నాడు. ప్రేక్షకులు చాలా ఉత్సుకతతో ఎదురు చూస్తున్నారు. ఆయన వల్లే ఇది సాధ్యమయ్యింది. స్వీడన్ కి చెందిన ఐఎన్ డిఫెన్స్ ని ఆయన లోపలికి తీసుకొచ్చి అందరినీ అదర కొట్టేశారు. ఇప్పుడు బ్రెజిల్ స్కోర్ ఈవెన్ అయిపోయింది. ఎవరు ఊహించని మలుపిది. ఇలాంటి బ్రెజిల్ ఆట తీరుని ఇంతకు ముందు ఎప్పుడూ చూసుండరు. అందరికీ వాళ్ళ మీద ఎంతో నమ్మకం ఏర్పడింది. ఇప్పుడు ఏం జరుగుతుందని ఉత్కంఠతతో అందరూ ఎదురు చూస్తున్నారు. పోటీ మొదలైంది. లైట్ హోమ్ గ్రెన్ దగ్గరికి బాల్ ని పాస్ చేశాడు. గ్రెన్ గస్టోసన్ కి పాస్ చేశాడు. ఇప్పుడు హ్యామ్లిన్ సైమన్సన్ దగ్గరికి పాస్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇప్పుడు అది మార్క్ దగ్గరికి వెళ్ళింది. మార్క్ పాస్ చేస్తున్నాడు. అది తిరిగి మళ్ళీ సైమన్సన్ దగ్గరికి వచ్చింది. సైమన్సన్ లైట్ హోమ్ దగ్గరికి పాస్ చేస్తున్నాడు. ఇప్పుడు మళ్ళీ గస్టోసన్ దగ్గరికి వచ్చింది. మళ్ళీ సైమన్సన్ దగ్గరికి పాస్ చేయడానికి చూస్తున్నారు. కానీ అందరూ ఎవరో వచ్చి అడ్డుకున్నారు. బాల్ ఆపోజిట్ టీం దగ్గరికి వెళ్ళింది. వాళ్ళు అటాక్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అందరూ వాళ్ళు గోల్ వేస్తారని ఆతృతగా ఎదురు చూస్తున్నారు. బాబా అక్స్బమ్ కి సిగ్నల్ ఇచ్చాడు. బోచన్ సాయి ఇప్పుడు గణేష్ దగ్గరికి పాస్ చేయబోతున్నాడు. గణేష్ బ్యాక్ దగ్గరికి పాస్ చేయబోతున్నాడు. గణేష్ హఠాత్తుగా అందరినీ మోసం చేసి బాల్ తీసుకువెళ్తున్నాడు. సైమన్సన్ బాల్ కోసం వచ్చాడు. ఇంతలో బాబా వచ్చి బాల్ ని వదలెందుకు. బ్రెజిల్ ఇప్పుడు ముందంజలో ఉంది. స్వీడన్ 2 సార్లు వరుసగా మోసపోయింది. నార్డిక్ టైటన్స్ ఇప్పుడు బట్టి కలుస్తారా? బ్రెజిల్ 2 స్వీడన్ 1. రసుండర్ స్టేడియంలో ఉన్న ప్రేక్షకులందరూ ఒక్కసారిగా నివ్వెరపోయారు. ఇప్పుడు జరిగిన దానికి స్వీడన్ తప్పకుండా సమాధానం చెప్తుందని ఎదురు చూస్తున్నారు. విసిల్ వేసేశారు. ఇప్పుడు మళ్ళీ పోటీ ప్రారంభమవుతోంది. దాన్ని గణేష్ ఎక్కించుకున్నాడు. ఇప్పుడు బాల్ బ్రెజిల్ కంట్రోల్లోనే ఉంది. గణేష్ ఓవర్కి పాస్ చేశాడు. ఓవర్ గ్రెన్ కి ఇప్పుడు అది బర్మా దగ్గరికి వెళ్ళిపోయింది. వాళ్ళు బాగా మోసం చేస్తున్నారు. ఈ యుక్తి వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. బ్రెజిల్ ఈ రోజు అటో ఇటో తెలుసుకోవాలని సిద్ధంగా ఉంది. పోటీ బ్రెజిల్ అదుపులోనే ఉంది. వాళ్ళు ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నారు. మొదట్లో బ్రెజిల్ ని తక్కువ అంచనా వేసిన వాళ్ళు ఇప్పుడు ఎంతో ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఈ ఆటలో బ్రెజిల్ సామర్థ్యాన్ని ప్రపంచమంతా నివ్వెరపోయి చూస్తోంది. మన ఆటగాళ్లు ఇక్కడ అదరగొట్టేస్తున్నారు. ఇలాంటి ఫుట్బాల్ ఆటని ప్రపంచంలో ఎవరూ కూడా చూసుండరు. బాల్ ఇప్పుడు గరీషా దగ్గర ఉంది. తర్వాత ఇప్పుడు ఆర్లిండా దగ్గరికి వెళ్ళిపోయింది. ఆర్లిండా అందరికి చుక్కలు చూపిస్తున్నాడు. అతను అందరినీ మోసం చేసి వావా దగ్గరికి పాస్ చేశాడు. వావా సని దగ్గరికి పాస్ చేశాడు. ఇప్పుడు అది ఇంకొకరి దగ్గరికి వెళ్ళింది. అతను జీటా దగ్గరికి పాస్ చేస్తున్నాడు. జీటా వాళ్ళని తిప్పలు పెడుతున్నాడు. అతను అక్కడక్కడే వాళ్ళని తిప్పుతున్నాడు. ఓ బాల్ ఇప్పుడు సైమన్సన్ దగ్గరికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎక్స్ బాంబ్ దగ్గర ఉంది. అయినా బాల్ ని వదలకుండా గరీషా
ఇప్పుడు బాల్ ని తన వైపు లాక్కుంటున్నాడు. చూస్తుంటే బ్రెజిల్ స్వీడన్ కి చుక్కలు చూపిస్తుందనిపిస్తోంది. గరీషా బాల్ ని డీడీకి పాస్ చేశాడు. డీడీ మిడ్ ఫీల్డ్ లో ఉన్నాడు. లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఊహించని అద్భుతం జరిగింది. బ్రెజిల్ 3 పాయింట్లు, స్వీడన్ 1 పాయింట్. బ్రెజిల్ తో పాటు స్వీడన్ ప్రేక్షకులు కూడా వాళ్ళని ఉత్సాహపరుస్తున్నారు. దక్షిణ అమెరికా ప్రజల కోసం వాళ్ళు చప్పట్లు కొడుతున్నారు. జార్జ్ రైడర్ యుక్తి బ్రెజిల్ మీద పని చేయలేదు. బాల్ జగాల దగ్గర నుంచి నెస్సిమెంటో దగ్గరికి వెళ్ళింది. అతను గోవాకి పాస్ చేశాడు. మళ్ళీ వాళ్ళ ఆట మొదలు పెట్టేశారు. నెస్సిమెంటో హ్యామరిన్ ని మోసం చేశాడు. ఇంతలో నెస్సిమెంటో పొజిషన్ కి రావడం వల్ల అతని దగ్గరికి బాల్ పాస్ చేశాడు. డీప్ పై బాల్ లెఫ్ట్ వింగ్ కి వెళ్ళాడు. బాల్ ఇప్పుడు జగాల దగ్గరికి వెళ్ళింది. అతను ఇప్పుడు గోల్ దగ్గరికి వెళ్ళాడు. స్వీట్స్ అండ్ డైవ్ చేస్తున్నాడు. ఇంకా కొద్ది క్షణాలే టైం ఉంది. ఇప్పుడు డడీ నెస్సిమెంటో దగ్గరికి పాస్ చేస్తున్నాడు. నెస్సిమెంటో బాల్ దగ్గరికి వస్తున్నాడు. ప్రపంచ కప్ ని బ్రెజిల్ గెలుచుకుంది. జూన్ 29, 1958 బ్రెజిల్ మొదటి ప్రపంచ కప్ని జయించిన రోజు. ఆఖరి విజిల్ వేసినప్పుడు గ్రౌండ్లో నేను కళ్ళు తిరిగి కింద పడిపోయాను. నేను కళ్ళు తెరిచి చూసినప్పుడు నాకు అంతా ఒక కలలా అనిపించింది. నేను ఇల్లు వదిలి బయటికి వచ్చి 18 నెలలు అవుతోంది. కానీ నాకు అది ఎన్నో సంవత్సరాలుగా అనిపించింది. నా తల్లిదండ్రులు నన్ను చూడడం కోసం వచ్చారు. అప్పుడే నాకు జ్ఞాపకం వచ్చింది, 8 ఏళ్లకు ముందు నా తండ్రికి నేనిచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చుకున్నాను అని. కానీ 1958ని నేనస్సలు మర్చిపోలేను. ఆ సంవత్సరంలోనే అందరూ నన్ను పేలే అని పిలిచారు. మా జింగా స్టైల్ అద్భుతమైన ఆటగా ప్రసిద్ధికెక్కింది. బ్రెజిలియన్స్ అన్ని చోట్ల ఆడటం మొదలుపెట్టారు. మా కొత్త స్టైల్ మమ్మల్ని అందంగా తీర్చిదిద్దింది. 1961లో బ్రెజిల్ ప్రెసిడెంట్ జానియో క్వాడ్రాస్ పేలేని అధికారపూర్వకంగా జాతీయ నిధి అని ప్రకటించారు. ప్రపంచ కప్ని సాధించిన ఆ టీంలో పేలే మాత్రమే అందరికన్నా వయసులో చిన్నవాడు. పేలే అతని టీం కలిసి 1962లోను 1970లోను ప్రపంచ కప్ని గెలుచుకున్నారు. చరిత్రలోనే 3 ప్రపంచ కప్లను గెలుచుకున్న ఆటగాడు పేలే ఒక్కడే. 1283 గోల్స్ చేసిన అతని రికార్డ్ని ఎవరూ కూడా అధిగమించలేకపోయారు. ఒకే పోటీలో 5 గోల్స్ వేసిన అతని రికార్డ్ని కూడా ఎవరూ అధిగమించలేదు. ఆ రికార్డ్ని అంతకు ముందు సాధించింది అతని తండ్రి డాండిన్హో డు నసిమెంటో.
ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ చేత అథ్లెట్ ఆఫ్ ద సెంచరీ అని పిలువబడ్డారు. 1958 ప్రపంచ కప్ తర్వాత ప్రపంచ వ్యాప్తంగా అద్భుతమైన ప్లేయింగ్ స్టైల్ గా బ్రెజిల్ గింగా స్టైల్ పేరు పొందింది. Vibrar teu coração. É só você acreditar. O que te faz sonhar e seguir como amanhã. Somos todos diferentes, mas juntos somos um. Ginga, 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 ginga pra vencer. Ginga, ginga, ginga. Ginga pra vencer. A ginga tá na veia, é propriedade brasileira. É parte do que eu sou. Oh, ginga. É na luta, é com garra que eu mostro meu valor. Oh, ginga. Vai com fé. Mostra ao mundo toda a tua fé.